అన్న ఇంకొక లాస్ట్ క్వశ్చన్. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఒక విషయం చెప్పండి. ఎవరైతే ఈ రోజు కాలం పిల్లలు ఉన్నారో వాళ్ళు చాలా మంది వినరు, అమ్మ నాన్నకు వినరు. సో వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి? అని ఒక ఈ రోజు జెంజీ అని ఒక వర్డ్ చాలా పాపులర్ అవుతుంది యూత్ కోసం. నేను ఏమంటున్నా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ సమయంలో కూడా ప్రతి ఒక్క పని ఆ పని మనకి చాలా ఇన్స్పిరేషన్ ఉంది. మనం ఆ పని తీసుకొని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ విషయం ఏముంది చెప్తానంటే ఈరోజు గౌరక్ష చేసే కార్యకర్త మీద అటాక్ జరుగుతుంది. ఈరోజు గౌరక్ష చేయాలి అంటే చాలామంది కార్యకర్త మీద కేసు కూడా బుక్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం కూడా ఒక గౌరక్ష చేస్తేనే అప్పుడు ఒక ఎమ్మెల్యే రోడ్ మీద వచ్చి చాలా కొట్లాడి చేసినారు. నేనేమంటున్నా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మా మనసులో ఉంది, మా ధైర్యంలో ఉంది, మా రక్తంలో ఉంది. మాకు కూడా ఎట్లా లడాయించాలి, ఈట్ కా జవాబ్ పత్తర్తోని ఎట్లా వేయాలి మాకు కూడా ఉంది. కానీ ఈ జమానాలో ఈ సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చినారో ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము పోతున్నాం. కానీ నేను అందరికీ గౌరక్ష కార్యకర్తకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు జాగ్రత్త ఉండి ఒక లా అండ్ ఆర్డర్కి చేతిలో తీసుకోవద్దు, మంచిగా చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కు ఇవ్వండి. అదే గౌరక్ష ఏదైతే ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ముఘల్స్ కానీ లేదంటే అక్బర్ కానీ అట్లాంటి చాలామంది దొంగలు ఉన్నారు. ఆ దొంగలకి ఫైట్ చేసుకొని మన ఆవులకి కాపాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు ప్రతి ఒక్క గౌరక్ష కార్యకర్త ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచిగా గౌరక్ష చేయాలి, ఈ గౌమాతకి కాపాడాలి అని ఒక సందేశం ఇస్తున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భవానీ. జై శివాజీ. జై భవానీ. జై శివాజీ. శివాజీ. జై భవానీ.